వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓటు గల్లంతైంది. ఉత్తరప్రదేశ్ లోని అమేధీ జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆమె ఓటును తొలగించడం కలకలం రేపుతోంది. అదే ప్రాంతానికి సంబంధించినటువంటి లోక్సభ అసెంబ్లీ ఓటర్ల జాబితాలో మాత్రం ఆమె పేరు ఉన్నట్లుగా తెలిపారు. ఈ ఘటన సంచలనంగా మారటంతో అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరు ఏ పరిస్థితుల్లో ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దాని మీద ఉన్నతాధికారులు లోతైన విచారణకు ఆదేశించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి 2019 నుంచి 2024 వరకు అమేధీ లోక్సభ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత గౌరీగంజ్ అసెంబ్లీ పరిధిలోని మైదాన్ మావా గ్రామంలో ఒక ఇల్లును నిర్మించుకున్నారు. అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవటమే కాకుండా గత లోక్సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా జూన్ 10వ తేదీన విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో మాత్రం స్మృతి ఇరానీ పేరు లేదు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారటంతో జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ ఈ విషయం మీద స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు చౌహాన్. ఇక విచారణకు సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాతే ఓటు తొలగింపు మీద స్పష్టత వస్తోందని తెలిపారు. స్మృతి ఇరానీ పేరును పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చాలని దరఖాస్తు ఇచ్చినట్లు అమేధీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాంశు శుక్లా తెలిపారు. అవసరమైన ధృవీకరణ అనంతరం ఆమె పేరును జాబితాలో చేరుస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇక సర్తో లక్షలాది మంది ఓటర్ల ఓట్లు తొలగిస్తున్నారన్న ప్రతిపక్షాలు ఓవైపు విమర్శిస్తున్న నేపథ్యంలో ఏకంగా అధికార బీజేపీ మాజీ కేంద్ర మంత్రి ఓటు కూడా గల్లంతు కావటం చర్చనీయాంశంగా మారింది.